నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇబ్బంది కలిగించిన వైకాపా నాయకుల పరిపాలన మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు అదే ఉత్తరాంధ్రలో 2 ఏళ్లు పూర్తి అవ్వకముందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని తన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈరోజు అందరికీ ఫలాలు ఇస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. పరిపాలన చేసే అనుభవం వ్యక్తికి, అనుభవం లేని వ్యక్తికి, ప్రజల పట్ల సిద్ధశుద్ధి లేని వ్యక్తికి, సిద్ధశుద్ధి వ్యక్తికి ఇది తేడాగా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, నలుగురు కూడా ఈ రాష్ట్రానికి 4 స్తంభాలుగా ఉండి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. వైకాపా పరిపాలన చూసిన ఉత్తరాంధ్ర ప్రజానీకం కానీ, రాష్ట్ర ప్రజానీకం కానీ 2 ఏళ్ళలోనే ఈ మంచి ఫలితాలు రావడంతో కంపేర్ చేస్తున్నారు. మేము తప్పు చేశామనే ఒక ఆలోచనలకి ఆల్రెడీ ప్రజానీకం వచ్చారు. అయితే ఈరోజు ప్రజానీకానికి కూడా ఒక విషయం మరొకసారి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే అందుకే గత ఎన్నికల్లో అద్భుతమైన అవకాశాలు మీరు కల్పించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా ఒకసారి గమనించుకోవాలి, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాయకులు కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడంటే, కన్న తల్లి తన ప్రేమాభిమానాలతో జన్మించిన బిడ్డ ప్రపంచంలో, మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో కూడా ఏ బిడ్డ కూడా అట్లా ఉండడు. అలా ఆలోచించరు. ఈరోజు కన్న తల్లిపైనే ఒక కుట్రపూరితమైన ప్రకటనలు చేస్తూ, కుట్రపూరితమైన ఆలోచిస్తూ ఈరోజు వారికి నిన్న మనం చూసాం. విజయమ్మ గారు ఒక కన్నతల్లి పడుతున్న వేదన, బాధ మనం చూసాం, పత్రికల్లో చూసాం, ప్రకటనలో చూసాం. ఆ పేటీఎం బ్యాచ్తో ఆమెపై అవమానకరమైన మాటలు మాట్లాడుతుంటే ఆవిడ ఆవేదనతో ఆవిడ చాలా బాధపడిన సందర్భాలు మనం చూసాం. అంటే ఇలాంటి వ్యక్తిని 5 సంవత్సరాలు మనం ముఖ్యమంత్రిగా ఎంత భరించాము, ఎంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. అయితే నేను మీ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి వ్యక్తికి రేపు రానున్న ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మీరు ఓటేయొద్దనో, లేకపోతే రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికలకి ఆయనకి స్థానం ఇవ్వద్దనో నేను చెప్పడం చిన్నమాట అవుతుంది. ఇలాంటి వ్యక్తులకి, ఎందుకంటే సమాజం పట్ల కానీ, తల్లి పట్ల కానీ, మహిళ పట్ల కానీ, చెల్లి పట్ల కానీ ఎలాంటి కనికారం లేకుండా, ఎలాంటి సానుభూతి లేకుండా, ఎలాంటి అసలు ఏం ఆలోచించాలో అర్థం కాని పరిస్థితి ఈ మనిషికి. ఒకప్పుడు మనం చరిత్ర తిరగేస్తే రాక్షసులే దేవుల్ని కొలిసే సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఫొటోస్, వీడియోస్ బట్టబయలైనా కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అండదండలు అనే విషయం స్పష్టమైంది. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందువులకు ద్రోహం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బిఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్పందన దీని మీద లేకపోవడమే కాకుండా కనీసం చర్యలు తీసుకొని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా తిరుమలలో అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు, బిఆర్ నాయుడు అనే వ్యక్తి రాజీనామా చేయాలని రోజు భక్తులు అవ్వచ్చు, ప్రజలు నిత్యం నిరసన తెలియజేస్తూ ఉన్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏంటి అంటే రెండు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే
చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ గా నియమించాక అక్కడ ఇందాపూర్ పేరుతో భక్తుల సొమ్ముని శ్రీవారి సొమ్ముని దోచుకోవచ్చు అని అమాంతంగా నెయ్యి టెండర్ ధరని 658 రూపాయలకు పెంచేయడం ద్వారా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి తాలూకా సొమ్ముని దోపిడీ చేయొచ్చు. దానికి టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు అనే వ్యక్తి సహకరిస్తాడు. రెండోది ఏంటంటే పాలనా వైఫల్యం చెందారు. ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక 20 నెలలు అయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అంతేకాకుండా శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. ప్రజలు ఈ రోజు ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని రకాలుగా ఈ కూటమి వైఫల్యం చెందడం వలన ప్రజలు ఈ రోజు లబోదిబోం అంటూ ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ బిఆర్ నాయుడు గారి ఛానల్ అవసరం ఉంది. కాబట్టి ఈ 2 కారణాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అతన్ని వెనకేసుకొస్తూ అతని మీద ఇన్ని అభియోగాలు వస్తున్నా కూడా తొలగించకుండా కొనసాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంత దారుణం అంటే ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు అతను ఎంత అహంకారపూరితంగా మనం చూస్తే భగవద్గీత గురించి కూడా మాట్లాడడం జరిగింది. భగవద్గీతను అవమానించిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగిస్తారు ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు మీరు అనేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయినా బిఆర్ నాయుడు గారు ఏం ఉద్ధరించారు? తిరుమలకి అతను చైర్మన్ అయ్యాక కొత్తగా వచ్చింది లేదు సరికదా, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుమల ప్రతిష్ఠిత దిగజారిపోయింది. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వైకుంఠ ద్వార దర్శనంకి టికెట్లు ఇవ్వడం కూడా వాళ్ళకి చేత కాక క్యూ లైన్ లో భక్తులు 6 మంది ఆ రోజు చనిపోయారంటే ఎంత పాలనా వైఫల్యం ఉంది. అతనికి ఎంత చేత కాక కనీసం టికెట్లు కూడా ఇవ్వలేని చేతకాని తనం ఉన్న వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగుతారు? అలాగే తీసుకుంటే ఈ రోజు బిఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అయ్యాక మందుబాబులు మాడవీధుల్లో హల్చల్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇతను చైర్మన్ అయ్యాక తిరుమల కొండ మీద చికెన్ బిర్యానీలు దొరుకుతున్నాయి, ఎగ్ బిర్యానీలు దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేనట్టుగా తిరుమల కొండ మీద మర్డర్ కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడైనా మనం చూసామా అని అడుగుతూ ఉన్నాను. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వందలాది మంది గోవులు చనిపోవడం జరిగింది. అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులు కొట్టుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలనా వైఫల్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని చైర్మన్ అయ్యాక హీరోయిన్లు మాత్రం 15 నిమిషాల్లోనే ఆ దేవదేవుడి దర్శనం జరుగుతుందట. సామాన్య భక్తులు మాత్రం క్యూ లైన్ లో కొట్టుకుంటూ ఉన్నారు సౌకర్యాలు లేక. అంత దారుణంగా అతని పాలనా వైఫల్యం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే అతని హయాంలో ప్రసాదాలు సరిగ్గా క్వాలిటీ లేదని ప్రజలు చెప్తున్నారు. ఇదేదో మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, మీ కూటమిలో ఉన్న బీజేపీ అలాగే టీడీపీ కార్యకర్తలే ట్వీట్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి కనీసం లడ్డూల తాలూకా ప్రసాదం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకుండా ఉండే పరిస్థితి వాళ్ళ పార్టీ వాళ్ళే ఈరోజు ట్వీట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేయలేని వ్యక్తి, అలాగే భగవంతుడంటే భక్తి లేని వ్యక్తి. అతను అంటారు నాకు హైదరాబాద్ లో బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఈ చైర్మన్ పదవి నాకేమైనా గొప్ప అంటూ మాట్లాడతారు. ఎంత అహంకారపూరితంగా అంటే ఇలాంటి వ్యక్తిని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాత్రము కూడా కించిత్ సిగ్గు, లజ్జ, మానం, అవమానం అన్నటువంటివి ఏవి లేకుండా ముఖ్యమంత్రితో బలాదూరుగా బిఆర్ నాయుడు గారు నిన్న కనపడటం ఎంత ఆశ్చర్యకరమైనటువంటివి. నీతి మాలిన వాడు నిస్సిగ్గుగా తిరుగుతున్నందుకు అపవిత్రమైపోతున్నటువంటి ఈ 7 కొండల్లో ఉన్నటువంటి ప్రతి రాయిని సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినాను అని చెప్పేటువంటి పవన కళ్యాణానంద స్వాముల వారు మొత్తం కొండలో ఉన్నటువంటి ప్రతి రాయిని కడిగినా కూడా మీ పాపం పోదు, పాప పరిహారం అవ్వదు. ఇంత దుర్మార్గంగా, ఇంత అన్యాయంగా మీరు రాకముందే
బిఆర్ నాయుడు గారిని తీసివేస్తారు అని మొత్తం హిందూ సమాజం అంతా భావించింది. కానీ మీరు ఆ పని చెయ్యకపోగా మీతో పాటు భయంగా మీ వెనకాతల దాంకొని గుంట నక్కలాగా కలుగులో ఉన్నటువంటి ఎలుకలాగా తిరుగుతున్నాడు బిఆర్ నాయుడు. జనం ముందుకు రావాలంటే భయం, ఇంట్లో ఉండాలంటే బిడియం. ఇది బిఆర్ నాయుడు గారి పరిస్థితి. చంద్రబాబు గారి పరిస్థితి ఏంది? చంద్రబాబు గారేమో కార్యకర్తలతో ఎలాంటి నాటకాలు ఆడతారో ఆ మాయ చేష్టలన్నీ కూడా మాయావి అయినటువంటి వెంకటేశ్వర స్వామితో కూడా ఆడాలనేటువంటి ప్రయత్నం చేసి తద్వారా ఒక వింత సంకేతాన్ని నేను బిఆర్ నాయుడిని మరీ దగ్గర పెట్టుకోలేదు అన్నటువంటి సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమని బిఆర్ నాయుడిని కొంచెం దూరంగా ఉంచినట్టుగా అసహనంగా మీరు ప్రవర్తించినట్టుగా కనపడుతోందే తప్ప చంద్రబాబు గారు మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటానికి కాదు మీరు ప్రయత్నం చేయాల్సింది. 140 కోట్ల హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా చూడటం మీరు చేయాల్సింది. మీ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలగటం కాదు సుమా. కానీ మీరు నిన్న చేసినటువంటి పని మీ వ్యక్తిగత ప్రతిష్ట కోసమనే ప్రాకులాట తప్ప మరేమీ కాదు. మీరు నిన్న బిఆర్ నాయుడును తీసివేసి దానితో దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేసేటువంటి కార్యక్రమానికి పూనుకొని ఉంటే అర్థవంతంగా ఉండేది. కానీ మీరు అలా చేయలా. మీరు అన్నప్రసాదాలకు వెళితే అక్కడ బిఆర్ నాయుడు వెనక నక్కి ఉన్నాడు. అది కూడా మహాతల్లి అయినటువంటి మీ శ్రీమతి భువనేశ్వరి గారి వెనుక అతను ఉండటం. సరే, మీరంటే రాజకీయ ప్రయోజనం కోసమని మీరు ఎంతకైనా దిగజారి మీ అవసరాల కోసమని బిఆర్ నాయుడుతో అంటగాకవచ్చు. కానీ ఆ మహాతల్లి వెనుక బిఆర్ నాయుడు ఉండటం అన్నది మరింత ఆక్షేపణ కలిగించేటువంటి విషయం. అన్నప్రసాద కార్యక్రమంలో తనైనా మందలించి ఉండాలా. ఇలాంటి భ్రష్టాచారి నా వెనుక ఉండటం ఏంటి అని ఏం సంకేతం పంపుతున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున అంటగాగినట్టు ఉన్నారు, మరోవైపున ఆ పాలక మండలి అధ్యక్షుడిని దూరంగా ఆయన జరిపినాడో దగ్గరకు వస్తే తరుముతాడన్న భయంతో బిఆర్ నాయుడు దూరంగా ఉన్నాడో దూరంగా. టీఆర్ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న తీరును ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఇది 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు మమ్మల్ని అప్పు చేసింది అంటున్నారు అధ్యక్ష. నేను అది కూడా చెప్తా అధ్యక్ష. ఎప్పటి నుంచి 1/12/2023 నుంచి అధ్యక్ష, బాగా సభ్యులందరూ వినాలి. 28/2/2026 వరకు దాదాపుగా ఈ 27 నెలలలో మేము తెచ్చిన అప్పు 3,47,294 కోట్ల అధ్యక్ష. మేము తెచ్చిన అప్పు టోటల్ గా మేము చెల్లించింది ఎంత అధ్యక్ష? వాళ్ళు చేసిన అప్పులకు, తప్పులకు, పాపాలకు 3,30,30,000
570 కోట్లు చెల్లించినాం అధ్యక్ష. మేము చేసిన అప్పులు మొత్తము వాళ్ళు చేసిన తప్పులకు అప్పులకు అసలుకు మిత్తికి కట్టడానికి పోయింది అధ్యక్ష. నికరంగా ప్రజల కోసం వాడింది కేవలం 17,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇంకా కూడా ఇది మీరు ఈ ఫిగర్స్ దయచేసి మీడియా మిత్రులు నేను మాట్లాడుతున్నటువంటి ఒక అంశాన్ని చూసేటువంటి ఒక ప్రజలు కానీ దయచేసి హౌ రేవంత్ రెడ్డి లైజ్ అండ్ చీట్స్ పీపుల్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. దయచేసి మీరు పెన్ను కాగితం కూడా చేతిలో పట్టుకోండి. ఒకసారి అంకెలు చూడండి. మీకు కాగితం కూడా ఇచ్చిన ఆ లాస్ట్ పేజ్ని ఒకసారి చూడండి, ఓపెన్ చేసి చూడమని చెప్పి నేను కోరుతున్నా. లాస్ట్ పేజ్ మీరు ఒకసారికి వెళ్ళండి. ఆయన ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు? 3,47,000 కోట్ల రూపాయల అప్పు నేను తెచ్చినా అని చెప్పినారు కదా. ముఖ్యమంత్రి నోట్ల నుంచి మాట వస్తే ఏంటది ఫత్వా, సొల్లు మాటలు మాట్లాడడానికి వీలు ఉండదు. ఇట్ హ్యాస్ టు బి సబ్స్టాన్షియేటెడ్. ఎనీ వర్డ్ దట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ బై ఎ చీఫ్ మినిస్టర్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ విచ్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, he is supposed to substantiate with the data, or whatever the data official record says, that only he is supposed to talk. అందులో ఏది ఉంటే ఇదే మాట్లాడాలి, ఇందులో ఉండదు అందులో ఉండాలా. ఈ రెండింటికి వ్యత్యాసం ఉండడానికి వీలు లేదు. ఏమన్నారు? 3,47,000 కోట్ల రూపాయల పైచిలకు నేను అప్పు తెచ్చినాను, దాంట్లో నేను 3,30,000 కోట్ల రూపాయల అప్పు కట్టినాను అని చెప్పినారు. మిత్రులారా, ఈ పుస్తకం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అన్న ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఈ పుస్తకంలో నేను ఐఎమ్ గైడింగ్ యూ, డ్రైవింగ్ యూ, ఇది కూడా వెబ్సైట్లో మీకు దొరుకుతుంది. స్టేట్ లెజిస్లేచర్ వెబ్సైట్లో దొరుకుతుంది, లేకపోతే గూగుల్లో ఎక్కడైనా దొరికినా కానీ దొరికిపోతుంది. 66వ పేజ్ అనుకుంటా. మీరు ఒకవేళ కనుక 66వ పేజ్ మీకు ఇచ్చింది, నేను కాపీ ఇచ్చింది ఇదే పేజ్ మీకు ఇచ్చినటువంటిది 63rd పేజ్, ఇది 63వ పేజ్. ఈ 63వ పేజ్లో మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 3,47,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా అన్నాడు. ఈ రికార్డులో ఉన్నటువంటిది, అఫీషియల్ డాక్యుమెంట్లో రికార్డులో ఉన్నటువంటిది అమౌంట్ రేజ్డ్ ఫ్రమ్ 1/12/2023 to మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. ఎంబీసీ కులాలకు బజార్లు ఏర్పాటు చేస్తాం, మండల కేంద్రాలు షాపులు ఇస్తామన్నారు, వాషింగ్ మిషన్ ఇస్తామన్నారు. ఏమైపోయినాయి? ఎక్కడ పోయినాయి మీ వాషింగ్ మిషన్లు? ఎక్కడ పోయినాయి? ఈ వర్గాలు మీకు బట్టలు ఉతకపోతే మీరు బట్టలు దొరుకుతారా? ఈ వర్గాల వాళ్ళు మీకు కటింగ్ చేయకపోతే మీరు ఏ రకంగా ఉంటారో ఆలోచన చేసినరా? ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రమ దోపిడీ చేయించుకొని ఇవాళ మీరు విస్మరిస్తారా? ఓట్లు వేయించుకొని పక్కన జరుగుతారా? అంటే వీళ్ళు ఎవరేమో చేయరన్నా మీ ఉద్దేశం? వైన్ షాప్లలో రిజర్వేషన్ అన్నారు, లేదు. ఆత్మగౌరవ భవనాలు దాదాపు 10,000 కోట్ల విలువైనటువంటి భూములను మేము కేటాయిస్తే ఒక 3-4 యాదవ, గురువ 3-4 బిల్డింగ్లు కట్టినాం. మిగతావి ఇంతవరకు కట్టలే, నిధులు కేటాయించలే. ఆ భూములు అమ్ముకోవాలని చూస్తున్నారా? ఎందుకు నిధులు కేటాయిస్తలేరు? మేము కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్ కట్ చేసారు. మా కురువ భవనం మేము బిల్డింగ్ కట్టిస్తే వచ్చి రిబ్బన్ కట్ చేసారు. కథం అంతే. కనపడట్లేదా? మెగా పవర్ లూమ్లు ఏర్పాటు చేస్తామన్నారు. మా నారాయణపేట జిల్లాలో, కొత్తకోటలో, జనగాంలో, సిరిసిల్లాలో ఏది లేదు. పోచంపల్లికి మనం పోతే మళ్ళా ఉరితాడు దిక్కైంది సార్ అని చెప్తున్నాం. ఏం లేదు, ఎక్కడ కూడా ఏం లేదు. మా విశ్వకర్మ జాతిలో ఉన్నట్టు అందరూ కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసారు. వెదురు బొంగులకు పోతే కూడా, వెదురు బొంగులు చేయడానికి మా మేదర సోదరు పోతే కూడా అది కూడా లేదు. సబ్సిడీ లేదు, ఏం లేదు, రుణాలు లేవు, ఏం లేవు. ఈరోజు ఒక ఫ్రీగా ఒక పైసా ఖర్చు కాకుండా ఇచ్చేటువంటిది విద్యా ఉద్యోగాలలో కూడా మీ ప్రస్తావన లేదు.
స్థానిక సంస్థల్లో దాని మీద ప్రస్తావన లేదు, బడ్జెట్లో ఏది ప్రస్తావన లేదు. ఎంబీసీ కులాల మీద ఏదో ప్రేమ ఉన్నట్ల వాళ్ళని సపరేట్గా మీకు మంత్రిత్వ శాఖ ఇస్తాం, ప్రత్యేక నిధులు ఇస్తాం, ఒక్క పైసా లేదు. 10 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండ్రు, నిధులు 2 సంవత్సరాలు కేటాయించి ఒక్క సున్నా ఖర్చు పెట్టింది లేదు. కేవలం చైర్మన్ నియమిస్తున్నారు, బిల్డింగులు కూడా లేవు, ఒక్క దగ్గర నిధులు కేటాయించి ఇచ్చింది లేదు. సహకార శాఖలు నమోదైనటువంటి వాళ్ళకు 10 లక్షల రూపాయలు సొసైటీకి ఇస్తామన్నారు, ఒక్క పైసా ఇచ్చింది లేదు ఏ సొసైటీ కూడా. ఇంత దగ, ఇంత మోసమా? ఎడ్యుకేషన్లో ఫీజు రియంబర్స్మెంట్ బీసీ కులాల చదివిన వాళ్ళు అందరికీ ఇస్తామన్నారు, మెరిట్తో సంబంధం లేకుండా. ఇలా 12,000 కోట్ల రూపాయలు, దాదాపు 12,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది ఫీజు రియంబర్స్మెంట్ కింద. ఈ వర్గాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వట్లేదు. కాలేజీ యాజమాన్యాలు, ప్రైవేట్ కాలేజీలు నడుస్తలేవు, బంద్ అవుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలో సిబ్బందికి 2.5 లక్షల మందికి జీతాలు ఇస్తలేరు, మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వనందుకు. జీతాలు లేవు అక్కడ. గురుకులాల్లో తిండి సరిగా లేదు, మెనూ లేదు, అక్కడ నిధులు కేటాయించింది లేదు. గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. పేద బడుగు బలహీన వర్గాల జాతులు ఇలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. భవిష్యత్తు కనిపిస్తలేదు. ఎవడైనా ప్రశ్నిస్తే వారి మీద అరాచకం ఉందంతే. బడ్జెట్ ప్రసంగం, గవర్నర్ ప్రసంగంలో కనీసం మాట వరుస కూడా లేవు ఇవన్నీ. ఈ 3 సంవత్సరాలు అయిపోయింది, నెక్స్ట్ చేద్దాము అనేది లేదు. అసలు వాళ్ళ పేరే లేదు. చేతి ఉత్తి బజార్ లేదు. ఏ పదవులు వచ్చినా పదవులలో కూడా లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి కార్పొరేషన్ పదవులు కానీ అఫీషియల్లో కానీ ఎక్కడ కూడా ఈ వర్గాలంటేనే చాలా చిన్న చూపుగా ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురైపోయి ఈరోజు ప్రజలు అక్కడ బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రక్షాళన జరిగితే మొత్తం మూసీ నది మీద జరగాలి, ఈ 55 కిలోమీటర్ల స్ట్రెచ్ కాదు. కాబట్టి ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి ఒక ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో, సెంట్రల్ వాటర్ కమిషన్ తో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఏవైతే మనకు గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారము భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ప్రతిపాదన తీసుకువచ్చింది. 1,50,000 కోట్లు కాదు, తక్కువలోనే, ఇంకా తక్కువ, చాలా తక్కువలోనే ఈరోజు మూసీ ప్రక్షాళన జరుగుతుంది. మూసీ ప్రక్షాళనలో ఈరోజు అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మీ డిపిఆర్ కన్నా మేము ఇచ్చే ప్రతిపాదన బాగుంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కోరుతుంది. ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ ని, అదేవిధంగా ప్రజల్ని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని కూడా ఒకసారి కూర్చొని మాట్లాడి ఎక్కడైతే బఫర్ జోన్ లీగల్ గా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళని కూల్చకుండా, ఎక్కువ ఇళ్లు పోకుండా, సాబర్మతి ఏదైతే రివర్ ఫ్రంట్ గానే ప్రపంచంలో అనేకమైన రివర్ ఫ్రంట్ జరిగినాయి, వాటికి అనుకూలంగానే ఈరోజు అనుగుణంగానే ఈరోజు ఇక్కడ హైదరాబాద్ లో కూడా మూసీ ఫ్రంట్ చేయొచ్చు మనం. కానీ ప్రభుత్వము ఏ కారణం వల్ల తెలియదు కానీ దీని డిపిఆర్ దాంట్లో ఉన్నటువంటి వ్యయము చాలా పెద్ద పెట్టింది, అంత అవసరం పడదు. మూసీ ప్రక్షాళన చేయండి, కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని మాత్రం డిస్ప్లేస్ చేయకండి. ముఖ్యంగా మధుబన్ పార్క్ లో ఉన్నటువంటి ఒక ప్రజలకు, ఈరోజు వాళ్ళ మధ్యవర్తి తరగతులకు, వారందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వారితో ఉంటుంది. మేము ప్రభుత్వాన్ని మరొకసారి కోరుతా ఉన్నాం, ఈ డిస్ప్లేస్ అయినటువంటి వ్యక్తుల్ని ముందుగా వాళ్ళకు రీహాబిలిటేట్ చేయండి. ఎవరినైతే మీరు నిర్వాసితులు చేస్తారో వాళ్ళని ముందు వారికి రీహాబిలిటేట్ చేసిన తర్వాతనే మూసీ ప్రాజెక్టు మొదలు పెట్టాలి. గాంధీ సరోవర్ ప్రాజెక్టు అంత పెద్ద వ్యయంలో అవసరం లేదు. రకరకాలైనటువంటి ఒక ప్రోగ్రామ్స్ ద్వారా మీరు ఫండింగ్ కూడా, పబ్లిక్ ఫండింగ్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ ఫండింగ్ తో కూడా ఆ రివర్ ఫ్రంట్ పక్కన చేసుకుని ఈ యొక్క మూసీకు ఫండింగ్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీకు ఇచ్చినట్టు మీ డిపిఆర్ ప్రజలకు, ప్రజాధనానికి వ్యతిరేకంగా ఉందని చెప్పేసి తెలంగాణ ప్రజలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.